పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. హాయ్. ఏయ్ తొందరగా వచ్చి డోర్ తీవే. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఓ వచ్చేసావా? ఐమ్ కమింగ్. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఇంకా నయం ఫోన్ ఎత్తావు. ఇంకా సేపు అయ్యుండి డోర్ పగలగొట్టించేదాన్ని. అబ్బా అంత సీన్ లేదు ప్రియా. నువ్వు అనుకున్నట్టు నేనేం కోమాలో లేను. బ్రేకపే కదా అయింది. చిల్. ఐ నో యువర్ ఏ బ్రేవ్ గర్ల్. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వెంత ఫ్రస్ట్రేషన్లో ఉంటావో నాకు తెలుసు మాదేవి. అవును, డామ్ పాండమిక్. ప్యాక్ చేసుకుని బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇలా అయింది. ఇదిగో ఎక్కడ చూసినా బుక్స్ పెట్టుకున్నావు కదే, ఏదో ఒకటి చదువు. మొత్తం చదివేశాను. నీ దగ్గర ఏమైనా మిగిలింటే చెప్పు. హే వెయిట్, ఈ మధ్య మా అన్న ఒక పాత లైబ్రరీ తీసుకొని ఎవరూ రావట్లేదని బాధపడుతున్నాడు. నువ్వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయొచ్చు. రియలీ? ఆఫ్ కోర్స్. బాగుందా? వావ్, ఇంత పెద్ద లైబ్రరీ మీ సొంతమా? అవును, లీజుకి తీసుకున్నా. 100 ఏళ్ల చరిత్ర ఉంది. థ్యాంక్ యూ ఆనంద్, ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. పాత లైబ్రరీ అంటున్నావు కదా, ఏమైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయా చదవడానికి? ఇంట్రెస్టింగ్ బుక్స్ కావాలా? అక్కడ ఉన్నాయి, పద లోపలికి వెళ్దాం. బుక్స్ ఏనా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? అది ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి కదా, అందులో మీకు ఏది ఇష్టం? ఫిక్షన్. అదైతే కొంచెం క్రియేటివ్ గా ఉంటుంది.
ఈ సెక్షన్ మాత్రం లైబ్రరీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. థ్యాంక్ యూ ఆనంద్. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? లైబ్రరీ, లాక్డౌన్, ఇద్దరం ఏకాంతంగా ఉన్నాం. దాంతో పాటు నా కాలికున్న చెప్పు. అర్థమైంది. నాకు లైబ్రరీలో చాలా ముఖ్యమైన పని ఉంది. యు క్యారీ ఆన్, యు క్యారీ ఆన్, యు క్యారీ ఆన్. కాటుక బొట్టు. ఇంట్రెస్టింగ్. ఓ ఓహ్, నాలుకపై మచ్చ కలది. ఒక మేడలో అనుకూలించని పరిస్థితుల వల్ల మెట్లపై కూర్చొని మీరా ఏడుస్తూ ఉన్నది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, నేను వెళ్తాను. హలో అండి, ఒక్క నిమిషం. ఏంటి ప్రాబ్లం? నా జీవితమే రోడ్ మీదకి వచ్చేసాక ఎవరేం చేయగలరు? అసలు ఏమైందండి? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కరెక్ట్గా లాక్డౌన్ అనౌన్స్ చేశాక మా హౌస్ ఓనర్ నన్ను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అల్లాడిపోయాను. ఇదిగో. ఊరెళ్ళిపోతా అన్నావు కదా, ఊరికెళ్ళిపోతా అన్న వాళ్ళందరికీ రోడ్డు పక్కన సత్రాలు పెట్టారంట. పోయి అక్కడుండు, అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. పో. రేయ్, నువ్వు దిక్కుమాలిన చావు చేస్తావు. నీ బుర్ర పగిల్చేస్తే నీ బాడీ దగ్గరికి ఎవరు రాకపోయేసరికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇచ్చుకుపోతారు. డోర్ మూసుకొని పోవే. హాయ్ శాలిని. హే మీరా, ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? నేను వైజాగ్లో ఉన్నాను. సేఫ్గా ఉండు మీరా, బయట పరిస్థితులేం బాలేవు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం శాలిని. మా హౌస్ ఓనర్ ఇల్లు ఖాళీ చేసేమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓ అరే. హలో. ఐ వుడ్ లవ్ టు టేక్ యూ హోమ్ మీరా. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదే. పైగా ఎవరి పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అందులోనూ మా ఇంట్లో 2 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఐ కాంట్ టేక్ ఛాన్సెస్ మీరా. నేను నీకు మంచి ఐడియా చెప్పనా? మీ ఓనర్ కాల్లో చేతిలో పట్టుకొని బతిమాలి తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపో. థ్యాంక్స్ శాలిని. ష్యూర్, బాయ్. బాయ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, నే ఒక్కనే ఉంటున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే లాక్డౌన్ అయ్యే వరకు మీరు నా ఫ్లాట్లో ఉండొచ్చు. ఆర్ యూ సీరియస్? ప్లీజ్ రండి. ప్లీజ్ కమ్, లోపలికి రండి. అది నా బెడ్రూమ్, కొంచెం మెస్సీగా ఉంటుంది. అది గెస్ట్ బెడ్రూమ్, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ కమ్. ఇదేనండి మీరు. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. మీకేం కావాలన్నా నేను పక్క రూమ్లోనే ఉంటాను. జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. హే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి? యూర్ అ గాడ్ సెంట్.
ఏమైంది? ఇక్కడ B13లో ఎండిపోయిన నూడిల్స్ లా హెయిర్ స్టైల్ వేసుకుని ఉంటాడు కదా, వాడు పోయాడు. ఓ మై గాడ్, అతను మా హౌస్ ఓనర్. నిన్నటిదాకా బానే ఉన్నాడే, సడన్ గా ఏమైంది? మొగుడు పిల్లల గొడవ. ఆంటీ చపాతీ కరతో ఒకటి ఇచ్చిందంట, బుర్ర పగిలి అక్కడే స్పాట్ డెడ్. బ్యాడ్ టైం టు డై కదా. బాడీని తీయడానికి ఎవరు రాకపోయేసరికి కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చి పడేసిపోయారు. శక్తి, మా హౌస్ ఓనర్ చనిపోవడానికి కారణం నేనే అనుకుంటా. వాట్? అవును, నేను పెట్టిన శాపం ఫలించింది. ఏంటండి కామెడీ చేస్తున్నారు? కాదు, బుర్ర పగిలి చేస్తావని తిట్టాను. బాడీ తీయడానికి కూడా ఎప్పుడు రాకుండా పోతావని శాపం పెట్టాను. ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పినట్టే జరిగింది. ఏమంటున్నారండి? ఈ రోజుల్లో కూడా శాపాలు పెడితే చచ్చిపోవడం ఏంటి? పోయిన నెలలో ఐరన్ చేసేవాడు షాప్తో పాటు కాలి చచ్చిపోయాడు కదా. అవును. నా కొత్త పట్టుచీర కాల్చేసి పొగరుగా మాట్లాడాడు. నువ్వు కూడా నీ కొట్టుతో పాటు నా చీర లాగి కాలి బూడిదైపోతావని శాపం పెట్టాను. చెప్పింది చెప్పినట్టే జరిగింది. వాట్? ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? పోనీ టెస్ట్ చేయమంటావా? చెప్పు. ఓకే. అదిగో వచ్చేసాడు. థ్యాంక్స్ బ్రదర్. ఓకే సార్. అతను బైక్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణం మీరు శాపం పెట్టిన ఎఫెక్టా? లేదు, నాకు అతన్ని చూస్తే అయ్యో పాపం అనిపించింది. అందుకే నేను అతనికి శాపం పెట్టలేదు. మీరేదో భ్రమలో ఉన్నారని నాకు అర్థమైంది. అబ్బా, ఈ ఇంట్లో సిగ్నల్ లేదు, వైఫై లేదు. ఎలా బతుకుతున్నాడో ఏంటో. శక్తి, శక్తి, ఎక్కడికి వెళ్ళాడు? What the hell? ఏ శక్తి, శక్తి, వస్తున్నా. ఏంటిది ఇంత పెద్ద బ్యాగా? ప్రైవేట్ స్టఫ్ మీరా? ఏ, ఎందుకు నువ్వు బయట లాక్ చేసి వెళ్ళిపోయా? పాత అలవాటు కదా మీరా. సారీ. ఒక 1 అవర్లో లంచ్లో మీట్ అవుతాం.
ఏంటిది ఇంత పెద్ద బ్యాగా? ప్రైవేట్ స్టఫ్ మీరా. అదే నా బెడ్రూమ్ కొంచెం మెస్సీగా ఉంటుంది. హే మీరా, ఏమైంది? ఇంత తొందరగా లేచిపోయారా? మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. వెనీలా ఐస్ క్రీమ్. ఎంజాయ్. ఏం చేస్తున్నారు మీరా? ఏం లేదు, ఏదో సౌండ్ వస్తే ఏమైందో చూస్తున్నా. ఊరు మొత్తం తగలబడిపోతున్నా ఈ సమయంలో ఎవ్వరూ బయటికి రారు. రండి. రండి, ఐస్ క్రీమ్ తిందాం.
అందుకే ఓవర్ తెలివితేటలు ఉండకూడదు అంటారు. నువ్వు ఇవేం పట్టించుకోకుండా ఉండుంటే నా పని పూర్తి చేసుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంత వాయిలెన్స్ అవసరమే ఉండేది కాదు. ఓవే హాయ్. ఏంటమ్మా బాగా ఆకలిస్తుందా? ఇంకో హాఫ్ అన్ అవర్లో లంచ్ రెడీ చేస్తాను. విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం టుగెదర్. ఐ ప్రామిస్. రేయ్, ఎవర్రా? ఎరా మామా, ఎలా ఉన్నావు? ఏంట్రా మామ మొహం అంతా వాడిపోయింది. రేయ్, సరిగా నిద్రపట్టలేదురా. ఇంట్లో ఎవరెవరో తిరుగుతున్నట్టుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అంత నిద్ర లేకుండా ఏం వెలక పెడుతున్నావురా? లాక్డౌన్లో ఎవరు దొరక ఫీల్ అవుతున్నావేమో. మామా, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్గా లాక్డౌన్కి 2 రోజుల ముందు కొత్తగా 3 ఫిగర్లను పట్టా. అది సరిపోదన్నట్టు ఇల్లెత్తుక్కుంటూ మరి లడ్డు లాంటిది ఒకటి వచ్చి ఇరుక్కుంది. ఏమంటున్నావురా? ఈ లాక్డౌన్ నీకు బాగా వర్కౌట్ అయినట్టుందిరా. మామా, అబ్బా అదుంది, జిమ్ అనే కలరు, అది వాడే పర్ఫ్యూమ్ స్మెల్ చంపేస్తుంది. తినమ్మ జీవితం. అరే మామా, కసిగా పట్టుకొని రసగుల్లలో జురేయచ్చు. మ్యాటర్ ఏంటంటే మన కంపెనీ ఆంటీ దగ్గర కూడా ఇటువంటి ఫిగర్ని చూడలేదు. వింటుంటేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఒక్కసారి చూపించరా. చూస్తే ఫ్లాట్ అయిపోతావురా. ఫోటో పంపించాను రా, చూసుకో. నిజంగానే రసగుల్లారా? అబ్బా రే, ఏంట్రా ఇంత బాగుందేంట్రా? పేరేంట్రా మావా? మీరారా? ఫుల్ నేమ్ చెప్పరా. మీరా కృష్ణకుమార్ అనుకుంటా. డన్. మీరా కృష్ణకుమార్.
రేయ్ నీకేమైనా కనబడిందా? చూసాడ్రా, వాడెవర్రా వల్లకాట్లో వచ్చి లేచి వచ్చినట్టున్నాడు. రేయ్ వాడు మా ఫ్లాట్లో ఐరన్ చేసేవాడ్రా. వాడు చచ్చిపోయి 1 month పైనే అవుతుందిరా. ఏంటి 1 month పైన అయిందా? రే ఇదేదో పెద్ద గందరగోళంగా అనిపిస్తుంది మావా. ఇప్పుడు ఒక లింక్ పంపిస్తాను చూడు మావా. మావా నువ్వు చెప్పిన మీరా చనిపోయి 5 సంవత్సరాలు అయింది మావా. రే ఇది అసలు పాసిబుల్ కాదురా. ఇదేదో స్కామ్ అయ్యి ఉంటుంది. నాకెందుకు భయం వేస్తుందిరా. రే ఇన్ని రోజులు దాంతోనే ఉన్నాను రా. ఇప్పుడే మొహం మీద కొట్టి రూమ్ లో కట్టిపడేశాను. చూపిస్తాను. రేయ్ ఇదిగో చూడరా. ఇప్పుడేమంటావు? రే ఎక్కడ్రా, ఎవరు కనిపించట్లేదు. ఏమంటున్నావురా? సార్ ఆర్కే రోల్ లో ఉన్న ఫైలే చెక్ చేస్తున్నాను సార్. మీరేం కంగారు పడదు సార్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఏంటి చెప్పు. ఒక 2 నిమిషాలు కిందకు చెల్లు. నేను చాలా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సార్ 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 అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్, ఏం మిస్ అవ్వలేదు సార్. నేను చూస్తున్నాను సార్, ఈ రోల్లో ఉన్నాయి, ఫైల్లో ఉన్నాయి సార్. దుఃఖంతో రోదిస్తున్న కాజల్. హాయ్ మ్యామ్. ఓసారి కెమెరాకి హాయ్ చెప్పండి. ఎవడ్రా నువ్వు? మ్యామ్ నేనెవరో తెలీదా? నేను ఇన్స్టాగ్రామ్ ప్రసన్నా. అయితే అయితే గీతే ఏం లేదు మేడం. నేను పెట్టిన ఛానల్ కి 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందా అనేది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అయ్యో ముందు వీడియో కట్ చేయబే. అయితే ఇంక నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నా ఛానల్ విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతుంటారు. మీరు చూడడానికి పొదరెక్కిన కత్తిలో ఉన్నారు కనుక మిమ్మల్ని అసలు వదిలిపెట్టరు, లేపుకెళ్ళిపోతారు. మీకు హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది కన్ఫర్మ్. ఫిక్స్ అయిపోండి. చిన్న వీడియో చేద్దామండి ప్లీజ్, నా కోసం. ఏమంటారు? సరే ఉండు, వస్తా. పిట్ట పడిపోయింది. ఏయ్ చేతులు చాపు. చాపు. లోపలికి వెళ్ళిపోతాం. ఏ ఆగరా, ఏంటి ఓవర్గా ఎక్కేస్తున్నావు? నేనెక్కుతున్నానంటావా? పాల డబ్బా లాంటి ఫేసు, పేడకల్లు ఎత్తుకునే లాంగ్వేజ్. అయ్యయ్యో మేడం, ఇది సామాన్లు తోమేది కదా. ఏ మూసుకుని చెప్పింది చేయబే. పోయండి.
అయ్యో ఎంత కష్టపడాల్సి వస్తుందిరా దేవుడా. పదండి మేడం పోదాం. ఇప్పుడు మీకు ఓకేనా? పదండి. అయ్యయ్యో మేడం, యాసిడ్ ఇది. నా వల్ల కాదు, చేతులు కాలిపోతాయి. కాలకుండా ఉండడానికే రైతు. ఛాన్సే లేదు, పడితే బొబ్బలే. చేతులు బాగున్నాయి కదా, పదండి పోదాం. సరే, ఎందుకైనా మంచిది 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తురా, అర్థమైందా? హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ టైం చాలా మంది నన్ను అడిగారు ఏ విధంగా టమ్మీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు అని. కీప్ ఫిట్, స్టే హెల్దీ అండ్ లెట్స్ బీట్ దిస్ కరోనా. హే ఎవ్రీవన్, ఈ రోజు ఈ కాజల్ స్పెషల్ లో మీరు ఏం చూడబోతున్నారు అంటే వేళ్ల బిర్యానీ. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. వైరల్ బిర్యానీ కాదండి, వేళ్ల బిర్యానీ, లేడీస్ ఫింగర్ టైప్. ఇదిగో చూడండి, ఇట్స్ సో సింపుల్ అండ్ ఇట్ టేస్ట్ సో యమ్మీ. సో మీరు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోకండి. సీ యు గైస్. లవ్ ఫ్రమ్ కాజల్. వావ్, సూపర్ మూవీ, ఫుల్ ఆన్ యాక్షన్. మీరు ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా చూస్తే అందులో మీకు నచ్చని ఉంటే ఇందులో షేర్ చేయడం మర్చిపోకండి. టిల్ దెన్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ కాజల్. కుదరడం లేదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా ఎంతకాలం ఇలా? నాకు పిచ్చి పట్టి బుర్ర హీట్ ఎక్కిపోతోంది. 21 రోజులవుతోంది, ఇంకా ఇది అయ్యేలా కనిపించట్లేదే. అయ్యో దేవుడా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే.
హలో చూసుకోమ్మా, ఫాదర్ బేదవాడు. నోరు మూసుకో. ఏదో మంచి చేద్దామని వస్తే ఏళ్ళు లేకుండా చేసేవేంటమ్మా? నీ చేతులు చూపించు. ఓ నో, ఆల్మోస్ట్ అన్ని వేళ్ళు అయిపోయాయా? నాకు బిర్యానీ పెడతానని నా వేళ్ళే తీసుకెళ్లిపోయావేంటమ్మా? పోయా, నీ వేళ్ళు అస్సలు టేస్టే లేవు. టేస్ట్ లేకుండానే నా 9 వేళ్ళు నరికేసావా మై చైల్డ్? రా, దగ్గరికి రా. ఫాదర్ నీకు పాప ప్రక్షాళన చేస్తాడు. రా. ఊరుకోవయ్యా. ఏంటయ్యా ఊరికే సొల్లు వగడు వాగుతావు? నీలాగే కదా వాడు కూడా వచ్చాడు. ఎంత క్యూట్ గా కామ్ గా ఉన్నాడో చూడు. వీడెవడు ఇంత పెద్ద మాస్క్ వేసుకుని ఉన్నాడు? ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు నచ్చింది వీడొక్కడే. అమ్మయ్యా, కరెంట్ వచ్చింది. నేను చాలా మిస్ అవుతున్నాను రా మిల్క్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇన్ని పోస్టులు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఈ తెల్ల తోలోడే. సరే గాని మీరందరూ క్షేమంగా ఉన్నట్టే కదా? అబ్బాయి, నాకు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది నువ్వే కదా? అవునక్క, నేనే వీళ్ళందరికంటే సీనియర్ని. లాక్డౌన్ పెట్టకముందే నన్ను పట్టుకొచ్చి రూమ్ లో వేసావు. నువ్వు నా మొహం చూసి వేళ్ళు బాగా నానాలి, తర్వాత చూసుకుంటానని చెప్పాగా. అవును కదా. నువ్వు? అమ్మా పాల్. నువ్వు? నేనే మేడం రమేష్. మీ బాత్రూమ్ క్లీన్ చేసి డెమో ఇవ్వడానికి వచ్చాను. హలో, ఆర్డర్ ప్రకారం అయితే నేను కదా. నీ అబ్బా, నర్వస్. ఓ మై గాడ్. నువ్వేంటయ్యా భూత వైద్యుడిలాగా? అమ్మా, నేనమ్మా మీ ఎదురింటి అంకుల్ని. ఊరంతా దీపాలు వెలిగిస్తున్నప్పుడు నూనె కోసం నీ దగ్గరికి వచ్చాను కదమ్మా. చిన్నప్పుడు నీకు నేను ట్యూషన్ కూడా చెప్పేవాడిని, గుర్తులేదా? మూసుకోరా జులపాలోడా, సొల్లు ఒకడు బాబు. హే, నిన్ను ఛానల్ నుంచి నానబెడుతున్నాను, ఈ రోజు ఫినిష్ చేస్తాను రా. గడ్డపడా పెట్టు, పెట్టరా. అరే పెట్టు. ఏడవకుండా నెక్స్ట్ వేలు చూపించు. అంత బాగుందా? చిన్నప్పుడు డ్రెస్ వేసుకుని తిరుగుతున్నా. ఎవడ్రా నువ్వు? దుక్కు దున్నడానికి వచ్చిన దున్నపోతులా ఉన్నావు. నేనండి, యూట్యూబ్ బలిపశువు నారాయణనే. అయితే
నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎంగిలి మెతుకు నారాయణని. ఎంగిలి మెతుకు నారాయణ? అది నేను ప్లాట్ఫామ్ మీద అడుగు తిన్నప్పుడు పేరు మేడం. మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏ ఉండవయ్యా, ముందు చేతులు కడుక్కో. ఏంటి చేయి కడుక్కోవాలా? ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాలు కదా కడుక్కోవాలి. చేతులు పట్టు. మేడం ఇంకొంచెం పోయండి మేడం. నూనె అనుకున్నావా తలకు పెడుతున్నావు? మేడం మనసు క్లీన్ గా ఉండాలి కదా. మనసు శుభ్రంగా ఉండాలని బుర్రకెందుకు పెడుతున్నావు? నా మనసు బుర్రలోనే ఉంది మేడం. హలో, నీ చింపురు జుట్టుకు సరిపోయేంత శానిటైజర్ ఇవ్వాలంటే నేను నా ఇల్లు అమ్ముకోవాలి. దాంతో ఏం చేస్తుంది? ఏంటి మేడం అంట్లు తోమి పెట్టాలా? అది చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. ముందు చేయి చాపు. రాయిబే. మేడం నా చేతులు తలతలా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మీకు గిఫ్ట్గా ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు వాటి అవసరం లేదు గాని నేను అడిగినప్పుడు మాత్రం ఇవ్వు చాలు. దాందే ఉంది మేడం. నా 10 వేళ్ళు కాజల్ కాజల్ అని ఆరాట పడుతున్నాయి. మీరు ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి సిద్ధం మేడం. అవునా బాబు? ఐఎమ్ రెడీ. సరేరా. జాక్పాట్. ఎంగిలి మెతుకు నారాయణకి ఇలాంటి అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? బాయ్. ఏంట్రా అందరూ వేళ్ళు లేకుండా ఉన్నారు? క్రేజీ స్టఫ్ కదా. ఎవరు రాసుంటారు ఇదంతా? హలో, వేళ్ళు 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 How come? This is not possible. ఖాళీగా పడున్న బాటిల్స్.
చెప్పరా పాము. ఏరా శ్యామ ఎలా ఉన్నావు? లాక్డౌన్ లో నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారా? ఏటోరా ఇదేదో కొత్తగా ఉంది. కనిపించిన బ్యాక్టీరియాకి బలైపోతున్నారు. ఆ శతన సైనా నా కొడుకు ప్రపంచాన్ని నాశనం చేసేసాడు. అవునరా, తాకుండా ఉండలేవు కదా. ఏరా సెపరేట్ గా ఏదైనా సెటప్ చేసావా? రేయ్ పిచ్చెక్కించకరా బాబు. తాగి 1 నెల అవుతుంది. 4 పీకేస్తుందిరా. ఈ లాక్డౌన్ పేరు చెప్పి ఏది దొరికితే తాగేసానురా. లోపల ఏమవుద్దని భయం వేస్తుందిరా. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? నీ రేంజ్కి నువ్వు అలా మాట్లాడచ్చా? ఫీల్ అవ్వక మచ్చా. నీ నాలుకని తడుపుకోవాలంతే కదా. అవునరా అబ్బాయి, ఏదైనా ఉందా? ఉందా కాదు, 3-4 నెలలకి తాగేదంత ఉంది. ఒక చోట 100 కేసుల మందు అనాథగా పడి ఉంది. అది మన కోసమే ఉంది. రేయ్ ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడుందిరా? మన ఏరియాలోనేరా. మండపం పక్కన బార్ కట్టారు కదా, అది ఓపెన్ కాకుండానే కరోనా వచ్చి దెబ్బేసింది కదా. దాన్ని మూసాడు. దానికి ఒక మార్గం ఉంది, నాకు మాత్రమే తెలుసు. నువ్వు కేకరా. రేయ్ పాము, ఎక్కడ తీసుకుపోతున్నావురా? రేయ్ డోర్ మూసుకొని రారా. ఏదో తేడాగా ఉందేంట్రా? ఏం కాదులేరా, ఇదంతా మన ఏరియానే. నేను చెప్పాను కదా ఎలా అనాథలా పడి ఉన్నాయో చూడు. కమాన్. రే ఏంట్రా ఇంత సీక్రెట్గా ఉంది? కరోనా కదా, కరెంట్ బిల్ కట్టుండ్రు. స్విచ్ ఎక్కడ ఉందో వత్తరా? లైట్ ఎక్కడుంది? ఇక్కడే ఉందిరా స్విచ్. ఏంట్రా ఇక్కడ మొత్తం ఫారెన్ సరుకుంది? ఓ మై గాడ్. రే పావు, ఇన్ని బాటిల్ మనం ఎట్ట పట్టుకెళ్తాం రా? మన దగ్గర సంచి కూడా లేదే. ఎరా 60 కిలోలు పెరిగినా బ్రెయిన్ అక్కడ అయిపోయింది. లాక్డౌన్ అయ్యేంత వరకు ఎవరు రారా. డైలీ కొంచెం కొంచెం పట్టుకుపోదాం. ఆ తీరా పాము, ముందు 2 పెగ్గులేసేద్దాం. ఓసేగా వస్తే నువ్వేది వదిలిపెట్టావు కదా. ఏంద్రా బాబు, ఎవరు ఉండరని చెప్పావు? డోర్ మూసుకొని ఉండరా. అక్కడ ఎవరు కనిపించట్లేదు. అబ్బా, గాలికి తలుపు కొట్టుకుంటుందిరా. దానికి భయపడిపోతున్నావు. పదా పోదాం. తిరిగి నా కొడుకు నన్ను భయపెడుతున్నాడు. తీరా. రేపా ఏదో తప్పు జరిగిందిరా. ఇక్కడేదో దయ్యం ఏడుస్తున్నట్టుందిరా. నోరు మూసుకోరా. నాకు తెలిసి బయట ఎవడో విజిలేసుకుంటూ పోతున్నాడు. ఎవడ్రా బాబాడు? అరంగేట్రం ఆడిటోరియం అనుకుని ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడేట్రా. ఆ పిచ్చి నా కొడుకు తలే లేకుండా తల తీస్తా నిలిపోయాడేట్రా. అరంగేట్రం చేయడానికి ఆడికి మనమే దొరికామేంట్రా. రే మావా, టెన్షన్ ఎక్కువైంది. పద చెరో ప్యాక్ బిగిద్దాం. బాటిల్ తీసుకో. ఏంట్రిది? ఏంట్రా ఇది? వద్దురా బాబు, నాకు భయం వేస్తుందిరా. పోరా, లోపల బంగారం ఉంటే వద్దంట వయ్యంటి. ఇందులో బంగారం ఉండదు, బొంగు ఉండదురా. పదరా వెళ్ళిపో. ఆగరా, అసలు లోపల ఏముందో చూద్దాం రారా. ఏంట్రా ఇది?
ఏముందో తెలియటం లేదే. ఇక్కడేదో పరిస్థితి దారుణంగా ఉందిరా. వెళ్ళిపోదా పదరా. అవునరా, మనం ఖాళీగా వెళ్ళకూడదు. చేతికి ఎంత దొరికితే అంత పట్టుకుపోదాం. ఎవర్రా మీరంతా? ఏడ్రా చింతపక్కల ఊరుతున్నా రాష్ట్రాజమ్మ ఆడుతారా? రే సచ్చు మొహాలారా, కిరసనాయలు పోసుకునే గల్లాలు దొబ్బుకొచ్చి నోట్లో పెట్టుకుని తిరుగుతున్నారా? ఏంటిది? ఎవరండి మీరు? జీవరాశుల్ని కాపాడేవాళ్ళం, చిరంజీవులం. చిరంజీవులా? చిరంజీవి అంటే మాకు తెలిసిన మెగాస్టార్ ఒక్కడే. మీరెవరు? ఈ ప్రపంచంలో మానవులెవరూ కనిపెట్టలేని లోకంలో ఉండేవాళ్ళని చిరంజీవులు అంటారు. అంటే మీరంతా మమ్మల్ని ఏలియన్స్ అని కూడా అంటారు. ఏమండి, అయితే మీరు వెళ్ళి దిగాల్సింది అమెరికాలో కదా? ఈ బార్లో ఏం పనండి? మేమనుకుంటే మాకు నచ్చిన గ్రహానికి వెళ్ళి అక్కడున్న విషయాలు తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని వస్తాం. ఈసారి మీ గ్రహానికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఒక్క చోటు కూడా శుభ్రంగా లేదు. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త చెదరాల వల్ల ఇప్పుడు కరోనాని కూడా కొని తెచ్చుకున్నారు. చాలా చండాలమైన మనుషులు మీరంతా. ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటే లాక్డౌన్ అని చెప్పి మమ్మల్ని కూడా లాక్ చేశారు. ఈ పాస్ కూడా రిజెక్ట్ అయిపోయింది. చూసావా మామా, వీళ్ళకి ఈ పాస్ కూడా రిజెక్ట్ చేశారట. ఏలియన్ గారు, మాకు లాక్డౌన్ అయితే మీకేంటండి ప్రాబ్లం? మేం వెళ్ళవలసిన రాకెట్ యొక్క పవర్ సోర్స్ మీ ఊర్లో ఉన్న ఫ్యాక్టరీలని తెరిస్తే కానీ అందవు. అందువల్ల ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు మేము ఈ బార్లోనే ఉంటాం. ఏం కథ చెప్పారండి? అది కూడా కరెక్ట్ గా వచ్చి బార్లోనే సెటిల్ అవ్వాలా? ఏదో గుడో థియేటరో మాల్లో వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీకు ఈ మందు బాటిల్స్ మత్తు మాత్రమే ఎక్కిస్తాయి, కానీ ఈ ఒక్కటే మాకు జీవనాధారం. మందు లేకపోతే మేము అసలు బతకలేం. అందుకే లాక్డౌన్ అయిపోయే వరకు ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉందని తెలుసుకొని ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాం. ఏంటి, మీ జీవనాధారమే మందా? మేడం, అలాగే మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకోండి, సంతోషంగా వచ్చేస్తాం. మా ప్రపంచంలో మీరు ఒక్క క్షణం కూడా బతకలేరు. గాల్లో గంజాయి కలిసి ఉంటుంది, ఆహారంలో ఆల్కహాల్ కలిసి ఉంటుంది, నీటిలో, మన్నులో, ఆకులో, అలములో అన్నిట్లో మత్తు కలిసి ఉంటుంది. ఒక్కరోజు మాతో ఉంటే మీరంతా రక్తం కక్కుకొని చేస్తారు. ఏండే, మీరు అన్ని విధాలుగా మందు తాగుతున్నారు కదా, మా కోసం వదిలేయకూడదా? సారీ, ఇవ్వడం కుదరదు. ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు మేము బతికుండాలంటే ఇది సరిపోతుందో లేదో కూడా తెలియదు. ఇదేం అన్యాయం అండి? బార్ అంతా సరుకుతో నిండిపోయింది కదా, తలో 2 బాటిల్సే కదా అడుగుతున్నాం. ఇవ్వండి ప్లీజ్. 4 గంటే కష్టం, మొత్తానికి 2 బాటిల్స్ ఇస్తా. అది కూడా నేను పెట్టిన టెస్ట్లు మీరు పాస్ అయితేనే. ఏంటండి, మా స్కూల్లో పెట్టే పరీక్షలే మేము పాస్ అవటం లేదు, మీరేంటండి మా మీద టెస్టులు పెడుతున్నారు? మా ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా ఓసీగా ఇవ్వము. ఏదైనా తమ కష్టంతో సంపాదించుకోగలగాలి. అందుకే టెస్ట్లో పాస్ అయితే 2 బాటిల్స్ ఇస్తాను. ముందు ముఖ్యం, దానికోసం వచ్చాం కదా. సరేనండి, మేము టెస్ట్కి రెడీ. కొత్త లోకం వెళ్దాం. ఏమండి, నన్నేం చేశారండి? ఎన్లైటింగ్మెంట్. ఇప్పుడు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏమంటున్నారండి? ఇప్పుడు నేనేదడిగితే అది వచ్చేస్తుందా? నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. చూసావరా పాము, 2 నెలల క్రితం జ్యోతిష్యుడు చెప్పింది కరెక్ట్ అయింది. చూసావా? నీ కాళ్ళ మీద కాలేసుకోవడం కాదురా, ఎదుటోడి తల మీద కూడా వేస్తామని చెప్పాడు. ఓసారి ఆలోచించి అడుగు. ఈ సంతోషంలో ఏం అడగాలో తెలియట్లేదురా, మైండ్ స్టక్ అయిపోయిందిరా. 100 కేజీలు బంగారం అడగరా. శబ్బాష్ రా పాము. బంగారం, బంగారం, 100 కేజీల బంగారం. అయ్యా, ఇదొచ్చిందండి.
ఏంట్రా ఇది? 100 కేజీలు బంగారం వాడితే పని మనిషి వచ్చి నీ ఒళ్ళో కూర్చుంది. ఈవిడ పేరు బంగారమేరా? ఏమ్మా 100 కేజీలకు తక్కువ ఉండవుగా? రే సచ్చినోడా, ఇక్కడికి దాన్ని తీసుకొచ్చి అడ్డాలో కూర్చోపెట్టి బంగారం గింగారం అంటున్నావు. వదలరా సచ్చినోడా, వదలను, వదలు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? రేయ్, నిజమైన బంగారం అడగచ్చు కదరా? నిజంగానే ఇలాంటి బంగారం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వు ఆశపడి కోరుకున్నది ఇలానే ఉంది, అందుకే ఈవిడే వచ్చింది. కొత్త లోకం వెళ్దాం. నేను ఇంకో ఛాన్సే ఇస్తాను, జాగ్రత్తగా వాడుకో. ఓకే ఓకే. దేవుడా, అయ్యో నీ ఎదవ కోరికలేంట్రా? ఇప్పుడు వాయించుకున్న చాలదా, ఇంకా వేణెందుకురా? అదేరా నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా ఆలోచించి చూడు. ఈ వీణ నీ మనసులో మెదులుతోంది, ఎందుకో ఆలోచించు. జ్ఞాపకం వచ్చిందిరా పాము. మనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీ చెల్లెలు వీణ నేర్చుకుంటా అని ఎంత ఆశపడిందిరా. కానీ ఊళ్ళో జనాలు పాచి పనులు చేసే చేతులకి వీణ కావాలా అని వెటకారం చేస్తే పాపం ఆ చిన్న మనసు ఎంత బాధపడిందో తెలుసుగా. ప్రతిరోజు అది తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే మనసు చాలా బాధేసేదిరా. అప్పుడు డబ్బు బాగా సంపాదించి తనకి వీణ కొనిద్దామని అనుకున్నాను మావా. ఏమైందో తెలియదు కానీ ఆ విషయాన్ని అలాగే మర్చిపోయాను మావా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఎందుకు రేలా ఏడిపిస్తున్నా? పోరా, నువ్వు నా ప్రాణంరా. ఏమండి, ఈసారి కూడా తప్పైపోయింది. వాళ్ళని వేడి పెట్టొద్దని చెప్పండి, ఇంకోసారి ట్రై చేస్తాను. అవసరం లేదు, మీరు టెస్ట్లో పాస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరింత పవర్ఫుల్ మనుషులని తెలుసుకోవడానికే మేము మీ లోకానికి వచ్చాం. మీలో ఉన్న ఎమోషన్స్ మీ మనుషుల కన్నా ఎక్కువ బలమైనవి. అనురాగాలు, ఆప్యాయతలు మీ నుంచి మేం నేర్చుకోవడం మొదలుపెట్టాం. కానీ మీరు మాత్రం వాటిని మర్చిపోతున్నారు. ప్రేమాభిమానాలే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. మీరు మృగాలు కాదు, మనుషులని గుర్తుంచుకోండి. ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాలి, మనసు బాధగా ఉంది, అందుకే మాట్లాడాలనిపిస్తుంది. ఒక ఫోన్ చేసుకోమంటారా? స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో, మదర్ మేరీ హోమ్. మేడం, మల్లమ్మనే ఆవిడ ఉన్నారా? మల్లమ్మ, ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, పిలుస్తాను. హలో, ఎవరు? హలో హలో, మామా. హలో, ఎలా ఉన్నావు మామా? నేనే పాముని మాట్లాడుతున్నాను, నాగరాజ్ని. ఎలా ఉన్నావురా బంగారు తండ్రి? ఏమన్నా తిన్నావురా అయ్యా? నేను తిన్నాను మామా, నువ్వు తిన్నావా? ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు? నా బంగారం రా నువ్వు. ఏడొద్దురా నాన్న, జరిగినవి అన్నీ మర్చిపోరా, నువ్వు మాత్రం ఏడవకురా. నన్ను క్షమించు మామ, నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకున్నావు మామ. అలాంటిది నిన్ను వృద్ధాశ్రమంలో వదిలేశాను మామ. ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు మామ. నిన్ను ఆటోలో తీసుకెళ్లేటప్పుడు నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టద్దని ఎంతో ప్రాధేయపడ్డావు. ఆ విషయం తెలుసుకుంటే దుఃఖం ఆగట్లేదు మామ. ఆ మాట చాలురా బాబు, నా మనవడురా నువ్వు. నా కోసం ఆలోచించే నా మనవడు ఒకడు ఉన్నాడని అనుకుంటేనే నాకెంతో సంతోషంగా ఉందిరా నాయనా. కుదిరితే ఈ బామ్మని అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళరా నాయనా. నువ్వు వచ్చి చూస్తే నా మనసు ఎంతో సంతోషంతో ఆనందపడిపోద్దురా నాయనా. ఈ రోజే నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను మామ. నువ్వు బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండు మామ.
నీకు నేనున్నాను. ఎవరైనా అడ్డొచ్చి నిన్ను వద్దన్నారంటే వాళ్ళ దవడ పాగలు కొట్టేస్తాను. ఈ మాట చాలురా బాబు. నీతో పాటు కుటుంబంలో ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఓ మూలన పడుంటానురా అయ్యా. కుటుంబంతో కలిసి ఉంటే మనసు బాధలన్నీ మర్చిపోతుందిరా అయ్యా. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రారా అయ్యా, సరేనా? ఏమండి పోలీసులు వచ్చారండి. అక్కడ 2 బాటిల్స్ ఇస్తే మేము వెళ్ళిపోతామండి. మీకు బాటిల్ ఇవ్వడం కుదరదు. ఏంటండి అలా అంటారు? మీరు వెతుక్కుంటూ వచ్చిన బాటిల్ కంటే నేను మీకు విలువైందే ఇచ్చాను. వివేకంతో ఆలోచించండి. కొత్త లోకానికి వెళ్దాం. ఏమండి, ఏదో గిఫ్ట్ ఇస్తానన్నారు కదా, అలా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేటండి? అది ఎప్పటి నుంచో మీ దగ్గర ఉన్నదే. దుర్బుద్ధి పక్కన పెట్టి మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీరనుకుంటే ఈ ప్రపంచాన్ని కాపాడగలరు. బెస్ట్ ఆఫ్ లక్ ఏదో సన్నాసులారా. ఏంట్రా ఏలియన్ కూడా ఏదో సన్నాసులను తిట్టిపోతుంది? ఈ రోజు కొత్త మాట వాడాను. ఆ ఏదో సన్నాసులు అంటే ఏంటో తెలుసుకుందాం. నిజం చెప్పండి, మీరంతా ఏలియన్స్ కదా? అవును, మాకు నువ్వు ఏలియన్, నీకు మేము ఏలియన్స్. హౌ ఇస్ ఆల్ ఆఫ్ దిస్ పాసిబుల్? అంతా నీ వల్లే. అంతా అయోమయంగా ఉంది. మీరంతా ఎలా వచ్చారు? అంతా నీ వల్లే అన్నాగా. అయ్యో, ఆ గీకడ ఆపుతారా ప్లీజ్? చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఓకే. మంత్రగత్తె. పుడమి తల్లి పొత్తిళ్లలో పురుడు పోసుకున్నావమ్మా. ప్రజల కష్ట నష్టాలలో పాలే పంచుకున్నావమ్మా. గుండె నిండా ప్రేమే పంచి గుడిలేని దేవత అయ్యావమ్మా, అయ్యావమ్మా. సిట్తలే ఏటి ఇంత తొందరగా నిద్రైనా? వస్తున్నానుండు. నా బంగారు తల్లికి నిద్ర ఎట్టేసినదా నా సిట్టమ్మలు? అయ్యా నా బిడ్డ! అయ్యో మడేలో
నిన్నేరా యాడికి వెళ్ళిపోతున్నా వేటి రేవుకి వెళ్తున్నా రేవుకి పండు వీరి పేరేమి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను పట్టేసుకుంటున్నాను పట్టుకున్నాను చూసావా దొరికిపోయావుగా పాపం ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి అదిగో చిన్న వచ్చారు చెప్పండి మరిది గారు వదినా అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరం మరిది గారు ఆయన వెళ్ళ పని పూర్తయిందంట ఊరికి తిరిగి వచ్చేస్తున్నారంట అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నా మడల్ గారిని ఎవరో నరికేశారట మొన్న మాత్రం ఉందంట మా హక్కులు మా భూములు మా హక్కులు మా భూములు ఆంగ్లేయుల పాలన మనశ్శాంతిగా ఉండనివ్వరేంట్రా ఇంతకు ఎవడుదురా ఈ అనాథ శవం మన ఊరు మడేలండి దీంతో కలిపి ఆరోదన్నమాట అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి ఏదో తప్పు జరుగుతుంది హత్యలు మాత్రమే కాదు రాజన్న ఇంకా ఈ ఊర్లో 8 మంది పిల్లలు కనపడకుండా పోయారు పరిస్థితి మన చేదాటిపోయేలా ఉంది ఇది పోలీసులు వస్తే కానీ సెట్ అయ్యేలా లేదు ఏటప్పలనాయుడు ఏదో కొత్తగా అంటున్నావు మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుడు బూట్కాలు ఎట్టాడా ఊరంతా భయపడి సత్తుంది నాకెందుకో ఇది పోలీసు వాళ్ళ మాత్రమే అవుతుందనిపిస్తుంది అప్పలనాయుడు ఎటు చెప్పులో రాయిలా తగులుకున్నావేటి మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకుని వెళ్ళిపోతాడు నీకేడు తెలుసురా 3 తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా అయ్యగారు తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట ఏట్రా అయ్యగారు మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా అయ్యా అయ్యా సంగోరు కాలిపోయి నా ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటావయ్యా తెగిపోద్ది తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నా నేను కూడా చూసానండి ప్రాణం పోయినట్టయిందయ్యా మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా నోరుముయవే కూడబలుకొని వచ్చారేటి ఇంకో పాలా ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదిద్దా అయ్యగారు మా అయ్య చెప్పింది నిజమేనండి తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి భయం వేసిందండి ఎవ్వారం దారి తప్పుతోంది చెప్పే జాగ్రత్తగానండి దీపాలిట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది మరెల్నా పోండే పోయి పని చూసుకోండి పడే పిరికి సన్నాసులారా చూడాలప్ప పేనివిటొస్తున్నాడని కబురంతగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి అవునక్క ఈ కల్మషం లేని ఇల్లాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాల ఏయ్ ఉమాదేవి ఏంటి మహారాణిలా కూర్చున్నావు అందరికి మంచినీళ్ళు పెట్టు వెళ్ళు ఈ వయసులో నీకు దొంగ బుద్ధులేంట్రా ముందు ఎక్కడ తీసింది అక్కడ పెట్టలేదు విందు కోసం ఇంటికొచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే నీకు సిగ్గనిపించట్లేదు
ఇంటికి వచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయటమ్మా. పో మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. నన్ను మన్నించి వదిలేయమ్మా. ఊరందరినీ పిలిచి అన్నం పెడుతున్నా నీ ఇంట్లోనే కన్నం వేయాలనుకున్న పాపాత్ముడిని. ఏమైందయ్యా, ఎందుకు ఇలా చేసా? నా ఇంట్లో నా ఆడది మాంసాన పడినదమ్మా. పిల్లల ఆకలితో పాస్తులు ఉంటున్నారు. అప్పులు బాధ తట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను. కడుపు నిండా కూడు తిని ఇప్పటికి 2 రోజులు అయినది. పిల్లల కోసం ఇలా చేసినానమ్మా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇవి తీసుకోండి, ఇంటికి ఏం కావాలో చూడండి, పిల్లల్ని బడికి పంపించండి. గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మా నువ్వు. మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మా కోసం పుట్టినావు తల్లి. నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి. పాండు, ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు. అలాగే తల్లి, పెట్టి పంపిస్తాను. కూదమట్టంగా ఉందని కూకొని ఆకేసుకొని తింటున్నారా? నమస్కారం రాజన్న, మీలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి? ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇప్పటి కుదిరి ఇలా వచ్చా. పర్వాలేదు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, లోపలికి రండి రాజన్న. నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను. రండి. మంచి కాఫీ? మీరంతా అన్నం తినంటారా, నేను మంచి కాఫీ తాగొస్తాను. రా బాబా. వేడి చల్లారిపోద్ది, తాగండి. ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట? అందరూ చెప్పుకుంటున్నారమ్మా. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుందంట. నిజమా? కూసోమ్మా కూసో, నాకు కూడా చెప్పు. అంత గొప్పదానేం కాదు రాజన్న. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను. అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి, ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహకే మించింది. 100 ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి. అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న. పర్వాలేదు, ఈ పుస్తకం అంతా రాసేశాక చెప్పు. నాకు ప్రింటింగ్ వాళ్ళు చాలా మంది తెలుసు. దీని అచ్చేయిచ్చేస్తాను. కృతజ్ఞత. ఆ మాట అటుంచు గాని ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి. అందులో ఎంత నిజం అవుతుందో పాలు చూద్దాం. ఉమాదేవి, ఓ పేపరు పెన్ను పట్రామ్మా. కాఫీ తాగలేదు? అదిగో అట్టుకొచ్చింది. అమ్మా ఇదిగో. నువ్వెళ్ళు. రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ అవ్వడం మూలాన వల్లకాడవుతుంది భూమి. మనసులో అనిపించింది రాసేశాను. తప్పుగా అనుకోకండి రాజన్న. నువ్వేం కొత్తగా రాయలేదులేమ్మా. ఇప్పుడు అట్టాగే ఏడిసే పరిస్థితులు. అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించిరాయి. ఓసారి మీ చేయి చూపించండి. ఒకవేళ నాడి దొరికేస్తే నా మనసులో ఏముందో మొత్తం చెప్పేత్తదేమో. ఒళ్ళంతా ఏడిగా ఉందేటి. ఇంతకీ నా గురించి ఏడి రాసేస్తుందో ఏటో. కుదురుగా కూసోపోతే కుండ పగులుద్ది. నా వల్ల కుండ పగలవేటి. ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న. ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిలినా కుండ పగలకుండా ఉండేదేమో. ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది. అమ్మా అమ్మా, నాన్న వచ్చారు. అవునా? పద పద. ఊహోనే ఉన్నాను, కుండ పగిలింది. ఎక్కడ ఎక్కడ మరిది గారు, ఎక్కడున్నారు? పంపించారు వదినా. అన్నయ్యని పొట్లం గట్టి పంపించారు. మనకే ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. వదినా, నువ్వు వెళ్ళొద్దు వదినా.
నువ్వు చూడమా కదరా. ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు. తీసుకోండి. ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు. ఇంత పెద్ద భారాన్ని ఎట్టా మోస్తావేటి? మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడతాను. ఏటి మాట్లాడవేటి? నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు. నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు. మీరు పొద్దుగుణికేలోపు ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది. ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను. ఉమా, లోనికి పద. అన్న చచ్చిపోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఈలోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా. మీదియో జన్మేనా? దివానా లేక దిక్కుమాలకు ఉంటాడు. ఎంత పెద్ద మాట నీ వెళ్ళిపోనాడా? ఓ అప్పలరాజు ఆగవా? రేయ్ పాండు, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏడు జరుగుతోంది ఇక్కడ? మొగుడిపోయిన ఆడదానిలో ఉందని వదిన పూలు బొట్టెట్టుకుని పులకరించిపోతున్నది. అడిగేవాడు లేడనా? తను ఇంకా అన్నలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు. ఎదుటి వాళ్ళ విషయాలు ఏలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి, చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచిస్తే బాగుంటుంది. నేను తగ్గినాడు పెరిగినాడా? పాండ అయ్యారు వెళ్ళరా. చెప్పండి అయ్యారు. ఏడు జరుగుతుంది అంటారా ఇంట్లో? అసలు ఏమనుకుంటుంది అంటారా మీ యజమానురాలు? ఊరుకో న్యాయం దీనికో న్యాయమునా? అయ్యా అదేనయ్యా, నాకు బోధపట్టలేదు. ఈ ఇంట్లో ఏటేటో జరిగిపోతుందయ్యా. ఏటేటో అంటే? అయ్యా అది చెప్పరయ్యర్రి. అయ్యా ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపించేది, కానీ ఇప్పుడు చాలా భయం వేస్తుందయ్యా. భయపడేలాగా ఏడ్చేస్తాందిరా. అయ్యా ఈ ఇంట్లో బుజ్జని పెంపుడుకొక్క ఉండేదండి. అదో రోజు కనపడకుండా పోయిందండి. ఊరంతా తిరిగి ఎదిగామండి, ఎక్కడా కనపడలేదు. అయితే ఆ రాత్రేళ్ళ ఏటి జరిగిందంటే, బుజ్జే 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 బుజ్జి రై, నువ్వు చెప్పేది నిజం అంతవా? సత్యప్రమాణకంగా చెప్తున్నానయ్యా. కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది. కొన్నాళ్ళు పిల్లలు ఏడుపు కూడా వినిపించిందయ్యా. రై, అంటే ఊళ్ళో కనిపించకూడపోయిన పిల్లలందరూ దీనివల్లేనా? తలుచుకుంటుంటేనే చెమట్లట్టేస్తున్నాయిరా. వినడానికి కంపరంగా ఉంది మరిది గారు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. నాకు ప్రశాంతత కావాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి. రాజన్న, వదినింత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. నాకెందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు. మీరు బయలుదేరండి. కావడి భారం మోసేవాడికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారా, కొందరు మొండాలతో తేలారా. ఆడికి నేనే సమాధానం చెప్పాలరా. నాకెందుకో మీ వదిన మీదే అనుమానం రా. భూత వైద్యుణ్ణి రమ్మని చెప్పినాను, ఇంకా నువ్వు ఆగు. తన మీద తప్పు లేనప్పుడు మీ వదిన ఎందుకు భయపడుతున్నట్టు? ఇదిగా వచ్చినట్టు వెళ్తానండి. రండయ్యా. నమస్కారం. అమ్మాయి ఎక్కడుంది? వదిన లోపల ఉన్నారు. పదండి వెళ్దాం. రండి.
ఇంట్లో ఒక్క దేవుడు ఫోటో కూడా కనిపించట్లేదు, ఏమైంది? అన్నయ్య చనిపోయిన తర్వాత వదినికి దేవుడి మీద నమ్మకం పోయిందనుకుంటాను. అవునయ్యా, ఈ ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నాను. ఒక దేవుడి ఫోటో పెట్టలేదు, దీపం లేదు. అమ్మగారు గుడికి వెళ్ళడం కూడా మానేసినారు. నువ్వెవరో? నా పేరు పాండండి, ఈ ఇంటికి పెద్ద పాలేరునండి. నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు, అర్థమైందా? అలాగేనయ్యా. వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా పో. అలాగేనయ్యా. అయ్యో అమ్మా కొట్టద్దు, అమ్మ నేను పెడుతుంది. అయ్యో బాబా వదిలే, అమ్మ నేను కొట్టద్దు, అమ్మ అమ్మ కొట్టద్దు, అమ్మ నేను పెడుతుంది. అయ్యా 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 నన్ను వదిలేండి అయ్యా. అయ్యా అక్కడ ఆవిడ పరిస్థితి నేను చూడలేనయ్యా. అయ్యా నన్ను వదిలేండి అయ్యా. నా పిల్ల పెడుతుందని ఊరు వదిలే వెళ్ళిపోతానయ్యా. నన్ను వదిలేండి అయ్యా. నన్ను విడిచిపెట్టావు, నా సంగతి నీకు తెలీదు. నేనెవరనుకున్నావు? ఓం శ్రీం క్రీం ఐంచ కౌమరీ పశ్చిమే పాతు మాం సదా. ఓం హ్రీం శ్రీం నిరౌతు పాతు మాతంగి మాం శుభంకరీ. నేనడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళ అమ్మగాని నాన్నగాని చనిపోయారా? అది నాకు తెలీదు. అవునయ్యా, వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాది. ఆ విషయం తెలిసి పక్కూరు నుంచి చూద్దామని వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు. ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా? ఏంటి రాజన్న ఇది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడు. కాస్త ఊరుకో బాబు, ఆయన నిజమే చెప్తున్నారు. జ్ఞాపకం ఉందా రాజన్న? ఆ పిల్ల పుష్పవతి అయినప్పుడే కదా మన ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అది మర్చిపోనానేటి? ఆయాల ఉన్న ఫలంగా లేచెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి. ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా? ఏడు చెప్పేది. అందమైన అమ్మాయి గందా అని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్ళి పొట్ల మీద తిరిగి వచ్చినాడు. అదే అడగలేటి. మీరే చెప్పండి స్వామి, దీనికి ఏంటి పరిహారం? ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకమై తనని ఆవహించాయి. వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన మీదుంది. తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి, హత్య చేయబడ్డ వాళ్ల వివరాలు కూడా బయటకొస్తాయి. అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్పేదో జరుగుతాదని. మన ఊరు మూర్ఖులందరూ అది చెప్పిన దానికి ఊకటి నెత్తి మీద ఎట్టుకుని ఊరెగుతున్నారు. ఇప్పుడు పీడొదిలే పరిష్కారం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడుగత్తెగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది. ఇదిగో అమ్మ కీడుబొట్టు పెట్టండి. క్షవరం చేసి అప్పారా ఇట్రా. అందరూ దూరంగా జరగండి, నాలుగుకొస్తాడు. కళ్ళు మూసుకోమ్మా.
1 2 1 2 1 2 1 వసే గొంట చూడు. నువ్వే పక్కకు పో. ఏటిది? నీ వదిన పక్కన తొంగున్నోళ్ళ ఒంటి మీద మిగిలిపోయిన గుడ్డలి పడుకున్నోళ్ళంతా పైలోకాలకు వెళ్ళిపోనారు. ఏటో ఇంత అందరికీ సేవ చేస్తే సరిపోతుందని చెప్పి మీరే కదా ఊరి మీదకి వదిలింది. ఇప్పుడు నన్నేటి చేయమంటారు? ఊరు వదిలి పొమ్మంటారా? ఇదిగో స్వామి, ఇప్పుడు నన్నేటి చేయమంటారేటి? పొలావ పట్లం కూడా పట్టుకొచ్చినానా? మీ ప్రాణాలకేం కాదు. ఇది కాశీపట్నం శివార్లలో ఉన్న కాళికాలయంలో మంత్రించి తీసుకొచ్చిన తాయెత్తు. ఇది మీతో ఉంటే తను కోరలు తీసిన పాములా మీ దగ్గర పడి ఉంటుంది. ధైర్యంగా వెళ్ళండి. నా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అనమాట. ఒళ్ళు పులకరించిపోతున్నదే. బులపురం తీసుకుని వచ్చేస్తాను. మీరు కూసింత దూరంగా వెళ్ళిపోండో. ఆస్తిమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడు అన్ని ఇచ్చేయటానికి సిద్ధం అయింది. మదన సుందరి మదన సుందరి. అయ్యో, సట్టిలో ఉన్న టమాటా పండులా మిలమిలమిలమిల మెరిసిపోతున్నావేటి? నీతో పాటు నీ పిల్లకి పొలావు పట్లం. నేను అందరిలాంటిని కాదే, అన్ని నువ్వే చేసుకోవాలా? సుందరి. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా, కలిసొచ్చింది కాలమే, మంత్రగాడి ఇంద్రజాలమే. రాజన్నా, ఏయ్ రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను చూడరా. హాయ్ బాబాయ్, నువ్వా? సమయానికి వచ్చేసినావు. అదేదో నా పేరు పెట్టి పిలుస్తున్నది. ఏమని? రాజన్నా, రాజన్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని పిలుస్తుందా? ఏటది? నువ్వేటి? అవునరా. కూడా ఏటైంది రాజన్న? ఎందుకు భయపడుతుండ్రు? ఆ మంత్రగాడు పాండుగాడు కలిసి ఉండండి, చూసొస్తాను. ఇప్పుడు తర్వాత వెళ్దాం. ఊరుకోండి, భయపడకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. రే, నువ్వు దేవుడిలా వచ్చావురా. ఆ పాండుగాడు మంత్రగాడు కలిసి ఊళ్ళో అందరిని అడ్డంగా నరికేస్తున్నారా. ఇప్పుడు నన్ను కూడా నరకపోతే తప్పించుకొని లాగెత్తుకుని. ఇప్పుడు ఏటైపోయినదండి? అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారా. అక్కడే చేస్తున్నారా? రండి. ఏదో తొత్తు కొడకల్లారా, మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూకుంటే ఏట్రా పరిస్థితే? ఏమయ్యా, నువ్వు చెప్పినట్టే మీ వదినికి చేయాల్సిందంతా చేసి ఊరి నుంచి బయటకు పంపించేశాం కదా, ఇక చంపాల్సిన పనేంటి? చెప్పేవలేవాయ్, ఆ పిల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒడి దగ్గర పడుకుని బాధపడుతుంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆస్తి గురించి పంచాయతీ పెడితే ఊరంతా నా మొహన కాండించి ఉమ్మేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? దాంతో పడుకున్న ప్రతి ఓడు కనపడకుండా పోయాడు. ఇప్పుడు దాని మీద ఆశపట్టి ఊరి పెద్ద కూడా పోయాడు. ఇక మనం ఏమీ చేయక్కర్లేదు, ఇది ఊరు మొత్తం చూసుకుంటది. ఇది శవాన్ని తీసుకెళ్లి ఊరిని అడిబొడ్డును పడేసి ఊరు జనాన్ని నూతి దగ్గర తీసుకురండి. నేను కూడా దాన్ని ఆడికే తీసుకొస్తాను. ఈ రోజుతో దాన్ని కథ ముగించేసి మనం ఆస్తి పని చేసుకుందాం. అర్థమైందా? అయింది. పోండే. హడసవుతావేంటి? ఊర్లో అడ్డమైనోడు నిన్ను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు కదా,
ఇన్ని రోజులుగా నీ ఆలనా పాలన నేను చూసుకున్నాను, నేను అనుభవించకూడదా? అది కింద పడే. నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా? నువ్వు నా పక్కలో తొంగవలసిందే. ఎంత రోషం ఉన్న దానివైతే వాళ్ళ పక్కలో పడుకున్నప్పుడు నూతిలో పడి సావాల్సింది కదా. వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు లేదా? అదిగో పడుకుని ఉంది కదా, దానికి కూడా ఏదో ఒక రోజు నీకతే పడుద్ది. అమ్మా ఎక్కడ పని ఏముందమ్మా? పిల్లదలే చూశారుగా, కన్నపిల్లని నూతులో పడేయాలని చూస్తుంది. ఈ చెడిపోయింది. ఇంకెంతమంది పిల్లల్ని నూతిపాలు చేస్తుందో. చెడిపోయిందానా? మా ఊరి పిల్లల్ని ఏం చేసావే? దీన్ని ఊరిని వదిలేయకూడదు. ముక్కలు ముక్కలుగా ఊరికే చూస్తావేంటి? ఏం చేద్దాం దీన్ని? వేరే మార్గం లేదు. బలివ్వడం ఒక్కటే దీనికి పరిష్కారం. పసిపిల్లల ప్రాణాలు తీసావు కదే పాపిష్టిదానా? అయ్యో, ఆ మహాతల్లి అన్యాయంగా కొడుతున్నారే, మీరు బాగుపడతారా? ఆపండి. ఏ శిక్ష విధించాలనుకుంటున్నారో దాన్ని తొందరగా అమలు చేయండి. ఎందుకు ఆమెను ఇలా హింస పెడుతున్నారు? అమ్మా ఉమా,
ఈ ఊరి గుడి పూజారి గారే మొదటి రాయి విసురుతారు. మీరు కానివ్వండి. అమ్మా 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 ఈశ్వరా అయ్యో ఈ దారుణాన్ని నేను చూడలేను. పోదు పదయ్యా. అయ్యో ఎంత ఘోరాన్ని కొడిగట్టారా. మీరు బాగుపడతారా? ఏయ్, ఈ చెడిపోయింది ఇంకా చావలేదురా. ఉరేస్తే గాని ఊపిరిపోయేలా లేదు. రండ్రా. కలికాలం నిన్ను కాటేసిందా, కన్న పేగే నిన్ను కాదనుకుందా, దేవత అంటూ పిలిచిన వాళ్ళే దయ్యంలాగా చిత్రించరా, కొలుచుకున్న వాళ్ళే నిన్ను కొట్టి కొట్టి కడతీర్చరా.
నువ్వు మామూలు అడివి కాదయ్యా. మీ వదిన్ని కన్న కూతురుతోనే చంపించావు. అవును, ఆ చిన్న పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత చేసింది నాకు దాన్ని ఏం చేయాలో తెలీదా? కొంచెం ఇడుగురాని ఆ తర్వాత దాని మీద కూడా నిందేసి ఊరి మీద వదిలేద్దాంరా. చిన్నయ్య గారు చెప్పింది చేస్తారు. ఇదిగో మీరు పట్టండి. అయ్యా, ఆ తోట ఏదో నాకు రాసిస్తా అన్నారు, దాని గురించి. పొయ్యి మీద నెట్టావా? లేదయ్యా. మరి ఏంటిది బాగా కాలిన వాసన వస్తుంది? అవునండి అయ్యా, నిజంగా ఏదో కాలుతున్న వాసన వస్తుందయ్యా. ఇది మామూలు వాసన కాదు, శవం శవం కాలిన వాసన. అవకాశమే లేదు. No, please, please. Please. No. No. హలో ప్రియా, నేను బుక్ లో చదివిన క్యారెక్టర్స్ అన్ని వచ్చి నన్ను భయపెడుతున్నాయి. ఎందుకలా కంగారు పడుతున్నావు? సరే సరే, భయపడుకో. నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఓకే, వస్తున్నా. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రియా. నీకంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో నేను ఇక్కడ కూర్చొని ఉన్నానే. ఏమైంది? మా అన్నయ్య ఆ బుక్లో మిస్ అయిన పేజెస్ తీసుకొచ్చిచ్చాడు. తీసి చూసానా, వా, తల హీట్ ఎక్కిపోయింది. నువ్వే చూడు. నీ ఫుల్ నేమ్ ఉమాదేవి కార్తికే కదా? బట్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? నాకు అదే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఆ బుక్లో రాసున్న ఒక కథలో వచ్చే క్యారెక్టర్ పేరు కార్తిక, ఎండ్లో వచ్చే అమ్మాయి పేరు ఉమాదేవి. ఆ కార్తిక క్యారెక్టర్కి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఒక నిమిషం ఆగు. కార్తిక రాసిన ప్రతి అక్షరం ఒక దైవ వాక్కుగా మారుతుంది. తను రాసిన కథలోని పాత్రలు నిజమనిపించేలా ఉంటాయి. కాలం కదలికతో పాటు దైవానుగ్రహం కూడా తన వెన్నంటే ఉంటాయి. డూ యు నో వాట్ దిస్ మీన్స్? నాకు అర్థం అవ్వలేదు. ఈ బుక్ రాసింది ఎవరో కాదు, ఈ కథలో వచ్చే కార్తికే. బట్ విచిత్రం ఏంటంటే తన ముగింపుని కూడా తను తెలిసే రాసుకుంది. ఇట్స్ డామ్ సాడ్. అంతా ఓకే, కానీ కరెక్ట్గా ఉమాదేవి కార్తిక అనే పేరు నీకెలా ఉంది? ఇట్ కుడ్ బి అ షియర్ కోఇన్సిడెన్స్. ఓకేమా, ఇదైతే కోఇన్సిడెన్స్. నువ్వు చూసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా నీ భ్రమే అనుకుందాం. ఇదెలా సాధ్యం? బుక్లో ఉన్న సంతకం నీ సంతకం ఒకేలా ఎందుకుంది? ఏం చెప్తున్నావు? ఒకే పేరు, ఒకే సంతకం. కాంట్ యూ సీ? నువ్వే పోయిన జన్మలో కార్తిక. ఆర్ యు సీరియస్? సీరియసా కాదా అని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు కూడా ఈ బుక్లో కార్తిక రాసినట్టు రాయి. నిజమో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది. ఏం రాయమంటావు? నీకే తోస్తే అది రాయి. ఇలా ఇవ్వు. బాగా ఆకలిగా ఉంది, వేడిగా అన్నం ఉంటే బెటర్. హోయ్, చూసావా, నేను వేడన్నం కావాలని రాయిగానే కుక్కర్ విజిలేసింది. అవును, నువ్వు వస్తున్నావని నేనే కుక్కర్లో బియ్యం పెట్టాను. ఇంకోటి ఏదైనా రాయివే.
హంతకుడైన క్రిస్మస్ తాత ఒక చేత్తో గొడ్డలి ఒక చేత్తో గంట పట్టుకొని నా వెంట పడతాడు. ఏంటి ఆ రాయడం? ప్రియా, ఎవరు ఎవరు? కత్తి తీవే, కత్తి తీ. రే సోంబేరి, నువ్వేనా? ఏంటి అన్నయ్యని పట్టుకుని సోంబేరి అంటున్నావు? రే, ఎందుకు తలుపంత గట్టిగా కొట్టా? టైం అయింది, ఇంట్లో వాళ్ళు ప్రేమ తీసుకురమ్మన్నారు, అందుకే తలుపు కొట్టా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? సరే బాయ్. మన ఇన్వెస్టిగేషన్ రేపు చూసుకుందాం. చాలు చాలులే, ఆ ఫీలింగ్స్ అనే తర్వాత ముందురా. There's food in the kitchen. మర్చిపోవద్దు.